హలో కామ్రేడ్స్, వెల్కమ్ టు ట్యూట్స్ అండ్ అప్డేట్స్. అమిగోస్ ఏపీఆర్జేసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ప్రిపరేషన్ టిప్స్ గురించి అండ్ అదేవిధంగా ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు, ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనే దానికి సంబంధించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఏపీఆర్జేసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022కి సంబంధించి ఎగ్జామ్ డే రోజు పాటించాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక మన టాపిక్లోకి వస్తే, ఎగ్జామినేషన్ హాల్కి అనేది మనం హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాల్సి ఉంటుంది. 20 minutes బిఫోరే మనల్ని ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేయనిస్తారు. సో ఎగ్జామ్ సెంటర్కి అనేది 30 minutes ముందే మనం ఉండేటట్లు చూసుకోవాలి. హాల్ టికెట్లో మెన్షన్ చేసిన టైంకి 30 minutes బిఫోర్ మనం ఎగ్జామినేషన్ హాల్లో ఉండేందుకు ట్రై చేయాలి. వన్స్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిందనుకోండి, ఆ తర్వాత మనల్ని ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేయరు. కాబట్టి ఇన్ టైంలో ఉండడానికైతే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు హాల్ టికెట్లో మీ యొక్క ఫోటో అనేది సరిగ్గా రాకపోయినా, లేదంటే మీ యొక్క ఫోటో అనేది మిస్ అయినా సరే, మీరు ఆ ప్లేస్లో ఎక్కడైతే ఫోటో పేస్ట్ చేయడానికి ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు పేస్ట్ చేసి దాని మీద హెడ్ మాస్టర్ సైన్ లేదా ఎనీ గ్యాజెటెడ్ సైన్ మీరు చేయించి దాన్ని ఇంకొకసారి జిరాక్స్ కాపీ తీయించి ఆ జిరాక్స్ కాపీతో మీరు ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏ ఫోటో అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేసి ఉంటారో సేమ్ అలాంటి ఫోటో ఇంకొకటి మీరు ఎగ్జామినేషన్ హాల్కి అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అక్కడ మనకి అటెండెన్స్కి సంబంధించి ఒక ఫామ్ అయితే వస్తుంది. సో అందులో మనం ఈ యొక్క ఫోటోని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ యొక్క హాల్ టికెట్లో మీ యొక్క ఫోటో అనేది సరిగ్గా లేకపోయినా, లేదంటే ఒకవేళ మిస్ అయినా సరే, ఇందాక చెప్పిన ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు మీరు ఏపీఆర్జేసీ ఎగ్జామినేషన్కి వెళ్తున్నట్టయితే ఏపీఆర్జేసీ హాల్ టికెట్తో పాటు ఎస్ఎస్సి హాల్ టికెట్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏపీఆర్జేసీ ఎగ్జామ్కి అటెంప్ట్ అవుతున్నట్టయితే దెన్ మీరు ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అనేది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్కి మనం కంపల్సరీ క్యారీ చేయాల్సిన థింగ్స్ కానీ చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ వచ్చేసి హాల్ టికెట్. సో హాల్ టికెట్ అనేది ప్రతి ఒక్కరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అనేది మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ అనేది మనం కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం ఫిల్ చేసామంటే తర్వాత దాన్ని మనం ఎరేజ్ చేయలేం. సో ఎరేజ్ చేయడానికి మనం ఎలాంటి ప్రయత్నం అయితే చేయకూడదు. లైక్ బ్లేడ్తో గోకడం కానీ, లేదంటే ఎరేజర్తో ఎరేజ్ చేయడానికి ట్రై చేయడం కానీ, సో ఇలా చేయకూడదు. ఒకసారి మనం ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసామంటే అంతే, ఇంకా దానిని ఎట్టి పరిస్థితుల్లో ఇంకా టచ్ చేయకూడదు. సో ఎగ్జామినేషన్ హాల్లోకి క్యాలిక్యులేటర్స్ కానీ, లాక్ టేబుల్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ అండ్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లేదా లూజ్ పేపర్స్ కానీ అలౌ చేయరు. కేవలం పెన్ అండ్ రైటింగ్ ప్యాడ్ మాత్రమే అలౌ చేస్తారు. ఇన్ కేస్ మీకు మీ యొక్క హాల్ టికెట్లో కానీ, మీ యొక్క ఓఎంఆర్ షీట్లో కానీ ఏమైనా డీటెయిల్స్ కానీ ఇన్కరెక్ట్గా వచ్చినట్టయితే వెంటనే మీరు ఇన్విజిలేటర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. సో నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది ఇన్విజిలేటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ మీ యొక్క మిస్టేక్స్ని అయితే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. గైస్, ఓఎంఆర్ షీట్ని మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ని మడచడం కానీ, చించడం కానీ వంటివి చేయకూడదు. సో ఎగ్జామినేషన్ కంప్లీట్ అవగానే ఓఎంఆర్ షీట్ని మనం తప్పకుండా ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేసి రావాల్సి ఉంటుంది. గైస్, ఇక ఫైనల్గా ఎగ్జామ్ సంబంధించి మనం టిప్స్ కానీ చూసుకున్నట్టయితే, ఎగ్జామినేషన్ టైంలో మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 150 క్వశ్చన్స్కి గాను 150 minutes అయితే మనకి టైం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరు 150 క్వశ్చన్స్ని అయితే అటెంప్ట్ చేసి రండి. అయితే ఈ 150 క్వశ్చన్స్కి సంబంధించి ఫస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా అనిపిస్తుందో సో ఆ సబ్జెక్ట్ నుంచే మీరు ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ చేయండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇంగ్లీష్లో మనకి ఒక పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పారాగ్రాఫ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ అనేది సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ మనం లాస్ట్ మూమెంట్లో పారాగ్రాఫ్ చదవాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ పారాగ్రాఫ్ చదివేసి అందుకు సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటికి ఫస్టే ఆన్సర్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ మీకు ఏవైతే ఈజీగా అనిపిస్తుందో సో ఆ సబ్జెక్ట్ నుంచి మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. ఎందుకంటే మనకి 150 క్వశ్చన్స్కి గాను 150 minutes మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గైస్, చూసారు కదా, ఇవి ఎగ్జామ్ రోజు మీరు పాటించాల్సిన ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేయండి. ఐ హోప్ అందరికీ మంచి మార్క్స్ వస్తాయని అయితే అనుకుంటున్నాను. సో ఎగ్జామినేషన్ అనేది ఈజీగానే ఉంటుంది ఇన్ కేస్ మీరు ప్రిపేర్ అయినట్టయితే. సో కాబట్టి ఎలాంటి టెన్షన్ అయితే మీరు ఫీల్ అవ్వకండి. జస్ట్ పీస్ ఆఫ్ మైండ్తో ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ వాస్ కిరణ్ సైనింగ్ అవుట్. బై బై.